తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎందుకు మామూలుగా కొంతమంది ఏప్రిల్ 1 వస్తుందంటే అయన్నొద్దు, పాయింట్కి రా. సరదాగా అబద్ధాలు చెప్పి ఆట పండించి ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది మనం వింటూ ఉంటాం. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. కానీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది. చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ. ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఎందుకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు. ఆ విషయం మాకు తెలుసులే. చేయడానికి వేరే పని లేదు కాబట్టి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి వాస్తవం అధ్యక్ష ఇది. అది ప్రతి నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అది ఫేక్. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నా. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం. అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ ని ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది నిజం ఎప్పుడు ఒంటరిదేనందా, కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నాకు తెలీదమ్మా, తెలీదండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. రోజు జనాల్ని ఫూల్స్ ని చేయటమే పనిగా పెట్టుకున్నారు. బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. నమ్మించి ఓట్లు వేయించుకొని ఈ రోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకి ఎక్కడైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఆశీర్వదించండి మావయ్య. నిజంగా పోలీసు వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒక్కటే, చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. రూల్స్ కి విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ప్రభుత్వం మేల్కొనాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఆడవాళ్ళ రక్షణ, ఆడవాళ్ళ భద్రత మీద కేబినెట్ లో డిస్కస్ చేసి రాష్ట్ర మహిళల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని చంపించడం, అంటే అది వాళ్ళని హ్యూమిలేట్ చేయటం, వాళ్ళని కిడ్నాప్ చేయటం, ఇవి చేస్తే భయపడిపోతారు అనుకున్నారేమో. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి. అబ్బో, మన షణ్ముఖ్ జశ్వంత్, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఈ బాబు గురించి చెప్పాలంటే అబ్బో చాలా. ఈ పాప ఎంత ఫేమస్, ఈ బాబు అంత ఫేమస్. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ ఊళ్ళ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, తోలు మందం వేధమని.
అందుకే ఇద్దరు ప్రేమాయణం అయితే మంచి రంజుగా అయింది. సో ఇది ఎలా చేశారంటే ఈ పాప ఈ బాబు మంచిగా షార్ట్ ఫిల్మ్స్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో పెట్టి బాబు బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. బాబు భూలు సంపాదించారు. బాబు కూడా అపార్ట్మెంట్లు బిఎండబ్ల్యూ, ఈ జ్యోతక్క చూసుకున్న, ఈ దీప్తి సోనైనా చూసుకున్న, ఈ బాబు అందరూ బిఎండబ్ల్యూలో కారు కొనుక్కున్నారు. బిఎండబ్ల్యూలో కారు ఎందుకంటే బెట్టింగ్ బియ్యం. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. బియ్యం బెట్టింగ్, ఈ బిఎండబ్ల్యూలో బెట్టింగ్ అనేది డెడ్లీ కాంబినేషన్. సో మీరు చూసుకుంటే ప్రతి బెట్టింగ్ యాప్ చేసినాడు బిఎండబ్ల్యూ కారు. ఇలాగెళ్తున్న క్రమంలో మన బెట్టింగ్ బాబు గారు ఏం చేశారంటే భిక్షకి వెళ్ళారు. ఎందుకు? బాబు ఏం చేశారంటే అక్కడ ఇంకో శుద్ధపూస తగిలింది. ఆ శుద్ధపూస వచ్చేసి ఆ హనుమంతు పేరులో హనుమంతు ఉంది కానీ ఒంట్లో లేదు. ఆ పాపతో రొమాన్స్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.